అంతా భక్తజన సంద్రంగా మారింది. అన్ని దారులు ట్యాంక్ బండ్ వైపే కదులుతున్నట్లు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున గణనాథుల విగ్రహాలు నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ వైపు తరలి వెళ్తా ఉన్నాయి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చార్మినార్ వద్ద నుంచి శశి అందిస్తారు. శశి, 11 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య నిమజ్జనానికి తరలుతూ ఉన్నాడు. చార్మినార్ మీదుగా ఒకటి కాదు రెండు కాదు వందలాది విగ్రహాలు ఇటు నిమజ్జనానికి తరలి వెళ్తున్నటువంటి దృశ్యాలతో చార్మినార్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కనుల విందుగా మారాయంటూ చెప్పుకోవచ్చు. ఉదయం ప్రారంభమైనటువంటి నిమజ్జనానికి తరలి వెళ్ళేటటువంటి వినాయక విగ్రహాల ఓరు ఇంకా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే ఉదయం నుంచి కూడా కాస్త మందకొడిగా ఉన్నటువంటి విగ్రహాలు ఇటు నిమజ్జనానికి తరలి వెళ్ళేటటువంటి ఈ తంత ఏదైతే ఉందో ఇప్పుడు కాస్త ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే విగ్రహాలన్నిటి కూడా దాదాపుగా 75% ఇప్పటికే నిమజ్జనానికి తరలి వెళ్లడంతో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో కొంతవరకు నిమజ్జనానికి తరలి వెళ్లే విగ్రహాల రద్దీ తగ్గిందంటూ చెప్పుకోవచ్చు. ఒకసారి మనం రిజల్ట్స్ లో కూడా చూడొచ్చు, కొంతవరకు ఖాళీగానే చార్మినార్ ప్రాంతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అప్పటికే ఆలస్యమైంది. ముందుగానే బయలుదేరాల్సినటువంటి వినాయక విగ్రహాలు నిమజ్జనానికి కాస్త ఆలస్యంగా బయలుదేరడంతో అనుకున్న సమయానికంటే వినాయక విగ్రహాలు నిమజ్జనం ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. అనుగుణంగానే వినాయక విగ్రహాలను తీసుకెళ్లేటటువంటి నిర్వాహకులతో మాట్లాడి వేగంగా విగ్రహాలను కదిలేటటువంటి ఏర్పాటును చేశారు. అయితే కొన్ని సందర్భాల్లో వినాయక విగ్రహాలను వేగంగా పోనివ్వండి అంటూ నిర్వాహకులకు చెప్పినటువంటి నేపథ్యంలో కొంత నిర్వాహకులకు తర్వాత పోలీసులకు వాగ్వాదం కూడా చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఇప్పటికే అనుకున్న సమయం మించిపోయింది కాబట్టి విగ్రహాలు వేగంగా వెళ్లాలంటూ కూడా ఇటు వాహన డ్రైవర్లను పోలీసులు సూచించి ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటే మరోవైపు నిర్వాహకులు కొంత పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ ఉన్నారు. నెమ్మదిగానే వెళ్తామంటూ చెప్తున్నప్పుడు అయితే ఇప్పటికే ఆలస్యమైందంటూ కూడా పోలీసులు నచ్చజెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికే 75% వినాయక విగ్రహాలు నిమజ్జనానికి తరలి వెళ్ళాయి. ఇంకో మిగతా 25% విగ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా 11-11:30 గంటల ప్రాంతానికంతా పూర్తి స్థాయిలో ఇటు చార్మినార్ మీదుగా వెళ్ళేటటువంటి విగ్రహాలు అయిపోయేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. సో మొత్తానికి మాత్రం చార్మినార్ పరిసర ప్రాంతాలంతా కూడా భక్తజన సంద్రంగా మారిపోయాయి. వినాయక విగ్రహాలను తీసుకెళ్లేటటువంటి ఈ యొక్క ఘట్టాన్ని చూడడానికి భక్తులంతా కూడా తరలి వచ్చి ఈ సుందర దృశ్యాలను తిలకించారు కూడా. మరోవైపు ఇక వినాయక విగ్రహాలు చాలామంది కూడా తీసుకెళ్తున్నటువంటి సమయంలో ఇక వాహనాలను సర్వాంగ సుందరంగా అలంకరించడంతో పాటు వినాయక విగ్రహాలను కూడా అంతే స్థాయిలో ముస్తాబు చేసి తీసుకెళ్తూ ఉన్నారు. వినాయక చవితి మొదటి రోజు వినాయకుడిని ప్రతిష్ఠించేటప్పుడు ఏ విధమైనటువంటి భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించారో అంతే భక్తి శ్రద్ధలతో చివరి రోజు కూడా వినాయకుడిని గంగమ్మ ఒడికి చేర్చడానికి తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు చాలా అబ్బురపరుస్తున్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. ఓల్డ్ సిటీ వ్యాప్తంగా కూడా మొత్తం గణనాథుని విగ్రహాలతో నిండిపోయిందంటూ చెప్పుకోవచ్చు. దారి పొడవునా కూడా బొజ్జ గణపయ్య విగ్రహాలే కనిపిస్తూ ఉన్నాయి. గణనాథుడిని తీసుకెళ్తున్నటువంటి వినాయకుడి తీసుకెళ్తున్నటువంటి వాహనాలే కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు విగ్రహాలను తీసుకొస్తున్నటువంటి సమయంలో ఎక్కడికక్కడ కూడా ప్రత్యేకంగా భక్తులకు ఫుడ్ అందించడం కావచ్చు, వారికి వాటర్ అందించడానికి కావచ్చు, ప్రత్యేకంగా స్టాల్స్లను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో మొత్తం చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా కేవలం జై బోలో గణపయ్య అంటూ కూడా ఇప్పటికే ఆ నినాదాలతో మారుమోగుతున్నటువంటి దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయంటూ చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా వినాయక విగ్రహాలు మొత్తం భక్తజన సంద్రంగా ఈ పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. సో 11 గంటల కన్నా కూడా వినాయక విగ్రహాలను ఇక్కడ నుంచి తరలించేటటువంటి ఏర్పాటు పోలీసులు చేయబోతూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవ్వలేదు. అయితే బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పోలీసులు ఇప్పటి వరకు కూడా అదే కట్టుదిట్టమైనటువంటి